మేడం, మీ స్పీచ్ అనగానే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ బాగా అట్రాక్ట్ అవుతారండి. అంటే సొసైటీలో ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, పిల్లలకి తల్లిదండ్రులకి గ్యాప్ ఎందుకు వచ్చింది, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్న తర్వాత వచ్చిన గ్యాప్ ఎలాగ వస్తుంది, వన్ సైడ్ లవ్ ఎలాగ ఎఫెక్ట్ అవుతాయి, ఇవన్నిటి మీద బాగా స్టడీ చేస్తారు. అంటే మీరు పోలీస్తో పాటు ఏమైనా చైల్డ్ సైకాలజీ అని చేశారేమో అనిపిస్తుంది. ఒక్కసారి ఇప్పుడు మనం తీసుకుంటే, ఇప్పుడు ఇటీవల కాలంలో యూత్ అంతా కూడా క్రైమ్కి వస్తున్నారు. ఒకప్పుడు క్రిమినల్ అనగానే ఒక ల్యాండ్ మార్క్ ఉండేది, అనుకో పుట్టుమచ్చం మేసం ఉంటుండేది. కానీ ఇప్పుడు అంతా సాఫ్ట్గా మంచి హీరోలాగా ఉన్న వాళ్ళు కూడా క్రైమ్ అవుతున్నారు, క్రిమినల్స్ అవుతున్నారు. అంటే రకరకాల ఇష్యూస్ కనిపిస్తున్నాయి. దీనికి పేరెంట్స్ మిస్టేక్ అనుకోవచ్చా, సొసైటీలో వచ్చిన చేంజెస్ అనుకోవచ్చా, లేదా జనరేషన్ గ్యాప్? పేరెంట్స్ చాలామంది చెప్తారు మా టైంలో అలాగుండేది అని, పిల్లలు మాత్రం దాన్ని నేను నమ్మట్లేదు. దానికి రెమెడీ ఉంది. పేరెంట్స్కి పిల్లలకి గ్యాప్ రావడానికి కారణం ఏంటి? ప్లస్ ఇప్పుడు విజయవాడలో తీసుకుంటే ఎలాంటి క్రైమ్ కనిపిస్తుంటుంది? మీరు చేసిన బోధన దగ్గర నుండి విజయవాడ వరకు మీరు తీసుకున్న ఛాలెంజ్ ఏంటి? ఇవన్నీ చెప్పే ముందు ఒకసారి సరితమ్మ గారి ఫ్యామిలీ, అమ్మ నాన్న, పోలీస్ యూనిఫామ్ అన్నది బై ఛాన్సా బై చాయిస్? సో చాలా అన్ని ప్రశ్నలు ఒకేసారి సంధించారు. చాలా ఎప్పటి నుంచో చేయాల్సిన ఇంటర్వ్యూ లేట్ అయింది కాబట్టి అన్ని ప్రశ్నలు. ఫస్ట్ నా నేపథ్యం అంటే ఐఎమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందరూ చదువుకున్న వాళ్ళే. మా నాన్నగారు కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్లో, కమ్యూనికేషన్స్లో చేశారు. మా మదర్ పీజీ చేశారు, టీచర్గా వర్క్ చేసి ప్రైవేట్ జాబ్ చేశారు. నేను చిన్నప్పటి నుంచి 10th స్టాండర్డ్ వరకు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను. మా మామయ్యలు పిన్నులు అందరూ బాగా చదువుకున్న వాళ్ళు. సో విజయవాడ నేను విజయవాడ అట్కిన్సన్ హై స్కూల్ స్టూడెంట్ నేను. సో 94 10th పాస్డ్ అవుట్. సో నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడే 5th స్టాండర్డ్ నుంచి నేనే ట్యూషన్స్ చెప్పేదాన్ని. నా చదువుతో పాటు నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని. నాకన్నా పెద్ద వయసు వాళ్ళకు కూడా చెప్పేదాన్ని. అంటే మా స్కూల్ మిషనరీ స్కూల్, కొంచెం స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరికులం కొంచెం రెగ్యులర్ దాని మీద కొంచెం లిటిల్ బిట్ అబవ్ ఉంటుంది. బోర్డు డిఫరెంట్ బోర్డు కాబట్టి సిలబస్ అంతా ఎన్సీఆర్టీ బుక్స్ అవి ఉంటాయి కాబట్టి. సో టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. చిన్నపిల్లలకి చెప్పడం, చిన్నపిల్లల్ని అండర్స్టాండ్ చేసుకోవడం, ఆ చిన్నపిల్లలకి చెప్పడంతో పాటు వయోజన విద్య కూడా ఉండేది అప్పట్లో. సోడా బండ్లు వాళ్ళు, సైకిల్ అద్దెకి ఇచ్చేవాళ్ళు, ఎలక్ట్రికల్ వర్క్స్ చేసుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. పిన్నికి స్కూల్ ఉంది, ట్యూటోరియల్ స్కూల్. సో ఆ పిల్లలు కూడా నేను టీచ్ చేయడం అట్లా నాకు అలవాటు అయింది అనమాట. సో ఆ విధంగా తర్వాత నాకు 2 తమ్ముళ్ళు, ఒక తమ్ముడు డాక్టరు, వాళ్ళ మిసెస్ కూడా డాక్టరే, మరదలు కూడా. చిన్న తమ్ముడు ఇంజనీరు, మా చిన్న మరదలు కూడా ఇంజనీరే, మా హస్బెండ్ అడ్వకేట్. సో ఇట్ ఈస్ అ గుడ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నా నేపథ్యం. నెంబర్ 2, మీరేమైనా చైల్డ్ సైకాలజీ తెలుసుకున్నారా అని అడిగారు. నేను ఎంఎస్సి సైకాలజీ చేశాను, మాస్టర్ ఆఫ్ లా చేశాను. నా గ్రాడ్యుయేషన్ సైకాలజీ, ఇంటర్మీడియట్ బైపీసీ, బట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ చేశాను. అంటే సివిల్స్కి అట్లా ఆ టైప్ వెళ్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతోటి అలా జరిగింది. తర్వాత లా చేశాను, ఉస్మానియా లా కాలేజ్. సో 10th వరకు నేను విజయవాడలో చదివాను. ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ లా అంతా హైదరాబాద్లోనే, ఓయూ లా కాలేజ్లోనే లా చదివాను. ఐ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్ దేర్ విత్ 4 గోల్డ్ మెడల్స్. ఇంటర్మీడియట్ బైపీసీలో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్, షాదాన్ జూనియర్ కాలేజ్, ఖైరతాబాద్, హైదరాబాద్. ఆ తర్వాత నేను సివిల్స్ రాశాను, మెయిన్స్ రాశాను. ఐ కుడెంట్ గెట్ త్రూ. గ్రూప్స్లో నాకు ఫస్ట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా వచ్చింది. అప్పుడు డిఎస్పి అసలు నేను ఆప్షన్లో కూడా పెట్టలేదు బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్. కానీ తర్వాత మళ్ళీ కలెక్టర్ అవ్వాలనే అంబిషన్ తోటి. మీరు ఇంకో ప్రశ్న అడిగారు, ఇది ఛాన్సా చాయిస్ అని అడిగారు. ఇట్ ఈస్ అ ఛాన్స్ ఓన్లీ. మై చాయిస్ వాజ్ యాక్చువల్లీ కలెక్టర్ అవ్వడం నా యాక్చువల్లీ అంబిషన్. బట్ నెక్స్ట్ అటెంప్ట్ రాసినప్పుడు మాత్రం నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆప్షన్ పెట్టాను. అప్పుడు మాత్రం డిఎస్పి వచ్చింది నాకు. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ బై ఛాన్స్ వచ్చిన ఇది. బట్ ఆఫ్టర్ మై పాసింగ్ అవుట్ పరేడ్ అండ్ ఆల్ ఇది చాయిస్గా తీసేసుకోవడం జరిగింది. ప్యాషన్గా పెట్టుకున్నాను తర్వాత. ఇప్పుడేం నేను రిపెంట్ అవ్వట్లేదు, మొదట్లో కూడా నేను రిపెంట్ అవ్వలేదు. బట్ టు బి ఫ్రాంక్ ఇనఫ్, నేను కలెక్టర్ అవ్వాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక అంబిషన్ ఉండేది. ఐ కుడెంట్ గెట్ ఇన్ టు ఇట్. ట్రైనింగ్ అయిన తర్వాత ఫీల్డ్లోకి వచ్చారు మీరు. కొంతకాలం తర్వాత ఈ బెత్తం బాగుందా, లాఠీ బాగుందని?
అంటే టీచింగ్ బాగుందా పోలీస్ బాగుందా అంటారా? రెండు కలిపి పోలీసింగ్ చాలా అవసరం అండి. బికాస్ పోలీస్ అంటే క్రైమ్ డిటెక్షన్ మాత్రమే కాదు, క్రైమ్ ప్రివెన్షన్ కూడా. ప్రివెన్షన్ అప్పుడు టీచింగ్ అవసరం, డిటెక్షన్ అప్పుడు పోలీసింగ్ అవసరం. సో పోలీసింగ్ లో రెండు ఉంటాయి కాబట్టి మీరు అన్నట్టు బెత్తము లాటి రెండు అవసరమే. ట్రైనింగ్ ఫస్ట్ పోస్టింగ్ బోధన్ అనుకుంటాను. అవునండి, నేను ప్రాక్టికల్ ట్రైనింగ్ నల్గొండ, నిజామాబాద్ జిల్లా బోధన్ ఫస్ట్ పోస్టింగ్. ఏముంది మేడం ఛాలెంజ్ అక్కడ? కమ్యూనల్ చాలా విషయాలు, కమ్యూనల్ ఇష్యూస్ ఉన్నాయండి. అక్కడ శాండ్ లారీ వెళ్తే డ్రైవర్ ఒక రెలిజన్, యాక్సిడెంట్ జరిగిన విక్టిమ్ ఒక రెలిజన్ అంటే మేము రోడ్డు మీద బందోబస్తు చేయాల్సిందే. నేను నా బోధన్ టౌన్ ఇన్స్పెక్టరు 4 or 5 times నైట్ టైం శవాన్ని కాపలా కాసిన రోజులు ఉన్నాయి. సో అట్లా కొన్ని కమ్యూనల్ ఇష్యూస్ ఉండేవి. అండ్ రూరల్ ఏరియా కాబట్టి రూరల్ ఇష్యూస్ ఏముంటాయో అవి ఉండేవి. బట్ స్టిల్ ఐ డిడ్ మై డ్యూటీ విత్ అట్మోస్ట్ పర్ఫెక్షన్. లేడీస్కి స్పెషల్గా, చిల్డ్రన్కి స్పెషల్గా నాకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకొని వాళ్ళతోటి మాట్లాడటం, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం. స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఎస్పెషలీ ట్రైబల్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ అట్లాంటి వాటికి వెళ్ళడం, వాళ్ళతోటి పల్లె నిద్ర అట్లాంటి ఇన్నోవేటివ్గా చేసుకోవడం. సో ఆల్ దట్ వాజ్ మై కప్ ఆఫ్ టీ అట్ దట్ టైం. కానీ అక్కడ ఒక మతానికి సంబంధించిన వర్గం వాళ్ళు ఎక్కువగా ప్రజరిస్తుంటారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అంటుందండి. మీకు ఏమైనా ఎదురైంది అది? అప్పట్లో ఉన్నాయండి, అవి ఉన్నాయి. దాన్ని బ్యాలెన్సింగ్గా వెళ్ళడమే ఛాలెంజ్. ఐ కుడ్ డూ ఇట్. అందరు నన్ను యాక్సెప్ట్ చేశారు. ఐ కుడ్ డూ ఇట్. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఓపెన్ మైండెడ్ ఉంటామో, మనం నారో మైండెడ్ కాకుండా, పైరోక్యల్ కాకుండా, నాది యూనిఫామే నా మతం, రాజ్యాంగమే నా ధర్మం అనే స్టైల్లో మనం వెళ్ళామనుకోండి, నా మతం నా ధర్మం, అది చట్టం నాకు నేర్పించింది అదే. అండ్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. పర్సనల్గా నా మతం ఏదన్నా ఉండొచ్చు, పర్సనల్గా నేను నమ్మే ధర్మం ఏదన్నా అయి ఉండొచ్చు, కానీ ప్రొఫెషనల్గా ఇట్ ఈస్ లా, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ మై యూనిఫామ్ అనే స్టైల్లో వెళ్ళగలగడం, ప్రజలు కూడా అట్లాగే అర్థం చేసుకోవడం వల్ల నాకు ప్రాబ్లమ్స్ రాలేదు. ఓకే. బోధన్ తర్వాత ఏలూరు? బోధన్ తర్వాత వరంగల్ నర్సంపేటలో చేశానండి. అక్కడ చాలా ఇంటీరియర్ ఏరియాస్కి వెళ్ళడం, ఊటాయి, కొత్తగూడ అట్లాంటి ఏరియాస్కి వెళ్ళడం, అక్కడ కమ్యూనిటీ పోలీసింగ్ చాలా చేసాం. ఇంటీరియర్ ఏరియాస్లో వాళ్ళకి టోర్నమెంట్స్ కానీ, వాలీబాల్ టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం కానీ, మెడికల్ క్యాంప్స్, మెగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ. తర్వాత అక్కడ ఎన్డీ పార్టీ అని ఆ మూమెంట్ ఉండేది. సరెండర్స్ ఉన్నాయి మా దగ్గర. అండ్ విలేజ్లో రెగ్యులర్గా ఉండే ఇష్యూస్ అవి కామన్, ఆ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నీ కామన్, స్పెసిఫిక్గా ఇట్లా ఉండేవి. బట్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టీమ్. అక్కడ ఒక టీమ్ ఎఫర్ట్ ఉండేది. నేను ఎక్కడికి వెళ్ళినా నాకంటూ నా టీం నేను ఏర్పరచుకుంటాను, అందరితో కలిసి వర్క్ చేస్తాను. ట్రైనింగ్ అయిన తర్వాత ఫీల్డ్లోకి వచ్చారు మీరు. కొంతకాలం తర్వాత ఈ బెత్తం బాగుందా లాఠీ బాగుందా? అంటే టీచింగ్ బాగుందా పోలీస్ బాగుందా అంటారా? రెండు కలిపి పోలీసింగ్ చాలా అవసరం అండి. బికాస్ పోలీస్ అంటే క్రైమ్ డిటెక్షన్ మాత్రమే కాదు, క్రైమ్ ప్రివెన్షన్ కూడా. ప్రివెన్షన్ అప్పుడు టీచింగ్ అవసరం, డిటెక్షన్ అప్పుడు పోలీసింగ్ అవసరం. సో పోలీసింగ్ లో రెండు ఉంటాయి కాబట్టి మీరు అన్నట్టు బెత్తము లాటి రెండు అవసరమే. ట్రైనింగ్ ఫస్ట్ పోస్టింగ్ బోధన్ అనుకుంటాను. అవునండి, నేను ప్రాక్టికల్ ట్రైనింగ్ నల్గొండ, నిజామాబాద్ జిల్లా బోధన్ ఫస్ట్ పోస్టింగ్. ఏముంది మేడం ఛాలెంజ్ అక్కడ? కమ్యూనల్ చాలా విషయాలు, కమ్యూనల్ ఇష్యూస్ ఉన్నాయండి. అక్కడ శాండ్ లారీ వెళ్తే డ్రైవర్ ఒక రెలిజన్, యాక్సిడెంట్ జరిగిన విక్టిమ్ ఒక రెలిజన్ అంటే మేము రోడ్డు మీద బందోబస్తు చేయాల్సిందే. నేను నా బోధన్ టౌన్ ఇన్స్పెక్టరు 4 or 5 times నైట్ టైం శవాన్ని కాపలా కాసిన రోజులు ఉన్నాయి. సో అట్లా కొన్ని కమ్యూనల్ ఇష్యూస్ ఉండేవి. అండ్ రూరల్ ఏరియా కాబట్టి రూరల్ ఇష్యూస్ ఏముంటాయో అవి ఉండేవి. బట్ స్టిల్ ఐ డిడ్ మై డ్యూటీ విత్ అట్మోస్ట్ పర్ఫెక్షన్. లేడీస్కి స్పెషల్గా, చిల్డ్రన్కి స్పెషల్గా నాకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకొని వాళ్ళతోటి మాట్లాడటం, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం. స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఎస్పెషలీ ట్రైబల్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ అట్లాంటి వాటికి వెళ్ళడం, వాళ్ళతోటి పల్లె నిద్ర అట్లాంటి ఇన్నోవేటివ్గా చేసుకోవడం. సో ఆల్ దట్ వాజ్ మై కప్ ఆఫ్ టీ అట్ దట్ టైం. కానీ అక్కడ ఒక మతానికి సంబంధించిన వర్గం వాళ్ళు ఎక్కువగా ప్రజరిస్తుంటారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అంటుందండి. మీకు ఏమైనా ఎదురైంది అది? అప్పట్లో ఉన్నాయండి, అవి ఉన్నాయి. దాన్ని బ్యాలెన్సింగ్గా వెళ్ళడమే ఛాలెంజ్. ఐ కుడ్ డూ ఇట్. అందరు నన్ను యాక్సెప్ట్ చేశారు. ఐ కుడ్ డూ ఇట్. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఓపెన్ మైండెడ్ ఉంటామో,
మనం నారో మైండెడ్ కాకుండా పైరోక్యుల్ కాకుండా నాది యూనిఫామే నా మతం, రాజ్యాంగమే నా ధర్మం అనే స్టైల్లో మనం వెళ్ళామనుకోండి, నా మతం నా ధర్మం, అది చట్టం నాకు నేర్పించింది అదే, అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్. పర్సనల్గా నా మతం ఏదన్నా ఉండొచ్చు, పర్సనల్గా నేను నమ్మే ధర్మం ఏదన్నా అయి ఉండొచ్చు, కానీ ప్రొఫెషనల్గా ఇట్ ఈస్ లా, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ మై యూనిఫామ్ అనే స్టైల్లో వెళ్ళగలగడం, ప్రజలు కూడా అట్లాగే అర్థం చేసుకోవడం వల్ల నాకు ప్రాబ్లమ్స్ రాలేదు. ఓకే. బోధన తర్వాత ఏలూరు అంట. బోధన తర్వాత వరంగల్ నర్సంపేటలో చేశానండి. అక్కడ చాలా ఇంటీరియర్ ఏరియాస్కి వెళ్ళడం, ఊటాయి, కొత్తగూడ అట్లాంటి ఏరియాస్కి వెళ్ళడం, అక్కడ కమ్యూనిటీ పోలీసింగ్ చాలా చేసాం. ఇంటీరియర్ ఏరియాస్లో వాళ్ళకి టోర్నమెంట్స్ కానీ, వాలీబాల్ టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం కానీ, మెడికల్ క్యాంప్స్, మెగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ, తర్వాత అక్కడ ఎన్డీ పార్టీ అని ఆ మూమెంట్ ఉండేది, సరెండర్స్ ఉన్నాయి మా దగ్గర, అండ్ విలేజ్లో రెగ్యులర్గా ఉండే ఇష్యూస్ అవి కామన్, ఆ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నీ కామన్, స్పెసిఫిక్గా ఇట్లా ఉండేవి. బట్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టీమ్. అక్కడ ఒక టీమ్ ఎఫర్ట్ ఉండేది. నేను ఎక్కడికి వెళ్ళినా నాకంటూ నా టీం నేను ఏర్పరచుకుంటాను, అందరితో కలిసి వర్క్ చేస్తాను. ఐ రెస్పెక్ట్ దేర్ నాలెడ్జ్, దే రెస్పెక్ట్ మై యాటిట్యూడ్. ఆ విధంగా నా సబ్ డివిజన్ అంతా నా ఫ్యామిలీ అనే యాటిట్యూడ్ తోటి వెళ్ళడం, వితౌట్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అట్లా పనిచేయడం వల్ల ఎవ్రీ వన్ అండర్స్టూడ్ మీ. నాకు మంచి పేరే వచ్చింది. ఐ డిడ్ మై బెస్ట్. వరంగల్ తర్వాత బైఫర్కేషన్ తర్వాత ఐ కేమ్ బ్యాక్. నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చాను. వెస్ట్ గోదావరి ఏలూరు డిఎస్పీగా వర్క్ చేశాను. అక్కడ ఛాలెంజెస్ అక్కడ ఉన్నాయి. కొంచెం పొలిటికల్గా హాట్ ఇది ఉంటుంది, ఆ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. అటు కమ్యూనల్ ఇష్యూస్ కాదు, క్యాస్ట్ ఇష్యూస్ కొంచెం అట్లా. హ్యూమన్ ట్రాఫికింగ్ ఏలూరు యాజ్ సచ్ కాదండి, అక్కడ కొన్ని పాకెట్స్ లో ఉన్నాయి, కానీ ఏలూరు యాజ్ సచ్ కాదు. నేను ఏలూరు టౌన్ డిఎస్పీగా వర్క్ చేశాను అనమాట. అది తర్వాత గుంటూరు డిఎస్పీగా, వెస్ట్ సబ్ డివిజన్ డిఎస్పీగా 3 years చేశాను ఆల్మోస్ట్. అక్కడే ఉందండి. దట్ వాజ్ లైక్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, పొలిటికల్లీ యాక్టివ్, క్యాపిటల్ సిటీ. రెగ్యులర్గా ఆనరబుల్ సీఎం గారి విజిట్స్ కానీ, బందోబస్తులు కానివ్వండి, ఎదురుగా కలెక్టరేట్, ధర్నాసు, స్టేట్ వైడ్ ధర్నాస్ కూడా అక్కడే ఉండేవి. చాలా ఇష్యూస్. మా ఆఫీస్కి ఎదురుగా జస్ట్ మెయిన్ రోడ్డు, అక్కడే కలెక్టరేట్, దాని పక్కనే ఎస్పీ గారి ఆఫీస్. సో టౌన్ డిఎస్పీ, గుంటూరు వెస్ట్ డిఎస్పీ అంటే ఇట్ ఈస్ లైక్ మార్నింగ్ టిల్ నైట్ హ్యాపెనింగ్ ఉండేది. గుంటూరు అనగానే అంటే ఎక్యూజ్డ్ పార్టీ హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు, కంప్లైంట్ హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు. అవునండి. ఈ ప్రజలు ఎలా తీసుకునేవారండి? అంటే ఒకటండి, నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, చట్టాన్ని ఉల్లంఘించకుండా స్ట్రైట్గా ఉండేటటువంటి యాటిట్యూడ్, ఆ యాటిట్యూడే నేను బయటకు కూడా ప్రొజెక్ట్ చేయగలిగాను అని నా ఫీలింగ్. కాబట్టి అగెయిన్స్ట్ లా చెయ్యమని నాకు అటువంటి ప్రెషర్ ఎక్కడా రాలేదు. నా యూనిట్ ఆఫీసర్స్ కూడా అంత బ్రాడ్ మైండెడ్ ఆఫీసర్స్. సో అట్నుంచి కానీ పొలిటికల్గా కానీ నాకు ప్రెషర్ రాలే. చిన్న చిన్న సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసుకునే విధానంలో మనకున్నటువంటి లౌక్యం, మనకున్నటువంటి రిలేషన్షిప్స్ చాలా మంచి రోల్ ప్లే చేసినాయి. కానీ గుంటూరులో సరితా గారి దగ్గరికి ఎవరైనా రావాలంటే, డిఎస్పీ గారి దగ్గరికి బ్రోకర్ లేకుండా, పై రికార్డ్ లేకుండా రావాలి తప్ప కంప్లైంట్ వేరే వాళ్ళతో రాకూడదని వార్నింగ్ ఇచ్చారట. అవునండి, నిజమే అది. అంటే అన్నెసెసరీ వేస్టేజ్ ఆఫ్ టైం, మనకి వేస్టేజ్ ఆఫ్ టైం, వాళ్ళకి వేస్టేజ్ ఆఫ్ మనీ. ఇది కూడా మిగతా చోట్ల కూడా నేను అట్లానే, మీకేమైనా ప్రాబ్లం ఉంటే మీరు డైరెక్ట్గా రండి, అంతేగాని థర్డ్ పర్సన్ అవసరం లేదు. పాపం అనవసరం మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమన్నా మీరు ఏదన్నా చెయ్యాలి, ఇట్లా లాలూచీలంతా అవసరం లేదు. దాంట్లో మనీ ఖర్చు అవ్వచ్చు, ఇంకా మీకేమన్నా మీ నుంచి వాళ్ళు ఏమన్నా ఆశించవచ్చు. నేను ఆశించినప్పుడు మీరెందుకు అటు వెళ్ళాలి అని చెప్పడం అయితే చాలా సందర్భాల్లో జరిగినాయి. తర్వాత పీపుల్ ఎవరు మధ్యలో ఎవరిని మధ్యవర్తులు తీసుకోకుండా స్ట్రైట్గా వచ్చేవాళ్ళు. ఇప్పుడు 4 సబ్ డివిజన్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసులే ఉన్నాయి? చాలా ఉన్నాయండి. తెలంగాణలో వర్క్ చేసిన, అంటే అప్పటి కంబైన్డ్ స్టేట్, అక్కడ కొన్ని ఇష్యూస్, చాలా ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి. సెక్షువల్ అఫెన్సెస్ అగేన్స్ట్ చిల్డ్రన్ కానివ్వండి, ఫ్యామిలీ మీద జరిగిన అట్రాసిటీ కానివ్వండి, అట్లాంటివి. తర్వాత పొలిటికల్లీ సెన్సిటివ్ ఇష్యూస్
చాలా ఉన్నాయండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ని చాలా పెద్దగా జరిగినప్పుడు అది డీల్ చేసే దాంట్లో కొంచెం నేను కూడా మెంటల్గా స్ట్రెయిన్ అయిన సిట్యుయేషన్స్ 2-3 వచ్చినాయి. బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ ఆఫీసర్స్ అండర్స్టూడ్ మీ. నా మెంటాలిటీ వాళ్ళకి అర్థం కావడం, పబ్లిక్కి నేనేంటో అర్థం కావడం, ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్ కూడా వాళ్ళకు కూడా నేనేంటో అర్థం కావడం, దాంతో నేను స్మూత్గా సేల్ అయ్యి బయటకు వచ్చానని. అంటే మీరు చెప్తున్నట్లుగా బాగా మెంటల్గా స్ట్రెస్ తీసుకున్న ఒక కేసు చెప్పండి. కొన్ని ఉన్నాయండి. అంటే చైల్డ్ మీద ఒక సెక్షువల్ యాక్ట్ జరిగి ఎవరు చేశారు అనే అతని మీద కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉండి అతను పారిపోయి అతను ఖచ్చితంగా పట్టుకోవాలి, షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పి ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పెద్ద ధర్నా చేయడం జరిగింది, చాలా పెద్ద ధర్నా. అతనికి సంబంధించిన వాళ్ళ మీద అసాల్ట్ చేసి చంపేయాలి వీళ్ళనన్నా అనే పరిస్థితి తీసుకొని వస్తే రాత్రికి రాత్రి ఆ లేడీని తప్పించి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఇతను ఎట్లా అన్నా పట్టుకోవాలని చెప్పి మేము పెట్టినటువంటి ప్రెషర్కి ఆ మనిషే తర్వాత సూసైడ్ చేసుకోవడం, ఆ పాప చనిపోయిన పాపకి న్యాయం చేశారు అని చెప్పి పబ్లిక్ కూడా రియలైజ్ అవ్వడం. ఈ నైట్ అంతా ఆ రోజు మధ్యాహ్నం నుంచి రెండో రోజు మధ్యాహ్నం వరకు మేము పడినటువంటి ప్రెషర్ కానీ ఆ స్ట్రగుల్ కానీ ఇట్ టాట్ మీ సో మచ్. అట్లానే వరంగల్లో కూడా అంతే. అప్పటి నుంచి ఉంది, తర్వాత ఈ మధ్యన 2 కూడా జరిగినట్టున్నాయి కదండి. వరంగల్లో వర్క్ చేసినప్పుడు ఒక దగ్గర పాప మీద 4 బాయ్స్ సెక్షువల్ అఫెన్స్ చేసి ఆ రోజుల్లో, దట్ ఈస్ ఇన్ ద ఇయర్ 2013, పాక్సో యాక్ట్ 2012లో వచ్చిందండి. 2013 గురించి చెప్తున్నాను. అప్పుడు బ్లూటూత్ అవన్నీ స్టార్టింగ్ పీరియడ్ అన్నమాట. పాప మీద సెక్షువల్ అఫెన్స్ చేసి ఆ పిల్లలందరూ దాన్ని వీడియో రికార్డ్ చేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దాన్ని అందరికీ సర్క్యులేట్ చేసుకొని తర్వాత పాప ఫాదర్కే ఆ వీడియో రీచ్ అయ్యి ఆ తర్వాత కేసు రిజిస్టర్ చేయడం, దాని ఇన్వెస్టిగేషన్లో ఆ పాప నేపథ్యం కానీ ఆ పిల్లల నేపథ్యం కానీ ఇవి నాకు లైఫ్కి సరిపడా లెసన్స్ నేర్పించినాయి.